యావత్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లో రాబోతోంది. అదే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ అనేది జరగబోతోంది. అసలు వరల్డ్ కప్ ఫైనల్ ఎలా ఉండబోతోంది? ఆ పిచ్ రిపోర్ట్స్ ఏంటి? టీంలో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలని మన స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఇక్కడ, నరేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. చెప్పండి సార్, వరల్డ్ కప్ ఫైనల్ మొన్న సెమీఫైనల్ చూసాము, ఉత్కంఠ భరితంగా సాగింది, జస్ట్లో మిస్ అయింది. సో ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఈ టోర్నమెంట్లో టీమిండియా ఫస్ట్ జర్నీ మనం కనుక అబ్జర్వ్ చేస్తే కనుక లీగ్ స్టేజ్లో అమెరికా మీద కాస్త తడబడినాడు, తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సూపర్ ఎయిట్లో అసలు ఇండియా సెమీఫైనల్కి వెళ్తుందా లేదా అని చాలామంది ఒక అనుమానం పడ్డారు. ఫార్మర్ క్రికెటర్స్ కానీ అనలిస్టులు కానీ చాలా తక్కువ చేసి అంచనా వేశారు. కానీ ఎప్పుడైతే సూపర్ ఎయిట్లో ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయిన తర్వాత మిగిలిన 2 మ్యాచ్ల్లో అంటే క్యాల్కులేషన్స్ వచ్చేసినాయి ఒకసారిగా, రన్ రేటు, పాయింట్స్, క్రూషియల్ విన్స్. సో అక్కడ నుంచి కంటిన్యూగా పెర్ఫార్మెన్స్ అనేది బాగుంది. ఎస్పెషల్లీ వెస్టిండీస్ మీద ఒక నాకౌట్ మ్యాచ్ మీద ఎట్లా ఆడాడు మన సంజు శాంసన్, ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఏదైతే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మీద ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 250+ స్కోర్ చేసి, సో అది బ్యాటింగ్ వికెట్ కాబట్టి వాళ్ళు కూడా క్లోజ్ వచ్చినప్పుడు కూడా బుమ్రా బౌలింగ్ స్పెల్తో ఇండియా అయితే గెలిచింది. సో అక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెరిగినాయి. సో అట్ ది సేమ్ టైం మన అపోనెంట్ కూడా న్యూజిలాండ్ కూడా ఒక మంచి టీం, వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ వివాదాల్లో కానీ అటువంటి పరిస్థితుల్లో ఉండరు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కనుక ఎక్సలెంట్ ఉన్నదనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఐపీఎల్ ఆడుతూ ఇక్కడ కండిషన్స్ బాగా అలవాటు పడ్డారు. జస్ట్ బిఫోర్ ద టోర్నమెంట్ కూడా ఇండియాలో సిరీస్లు ఆడారు, అందులో శ్రీలంకలో కూడా. అంటే వాళ్ళకి ఇక్కడ ఉపఖండ పరిస్థితులు, పిచ్లు కూడా బాగా అలవాటు. సో దాని పరంగా చూసుకున్నా కూడా ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఫైనల్ గానే చెప్పాలి. 50-50 ఛాన్సెస్ ఖచ్చితంగా. ఎవరిని వాళ్ళు కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయను, మనల్ని కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అండర్ ఎస్టిమేట్ చేయరు. ఎందుకంటే ఇండియా హోమ్ కండిషన్స్ కానీ, ఆ క్రౌడ్ కానీ, ఆ సపోర్ట్ కానీ. సరే అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా చాలా బాగుంది టీము. అంటే బ్యాటింగ్ కావచ్చు, ఫీల్డింగ్, ఆల్రౌండర్లు ఎక్కువ వాళ్ళకి. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మనకు కూడా ఉన్నారు కానీ కంపేర్ విత్ ఇండియన్ టీమ్ ఓకే 50-50 ఛాన్సెస్ ఉంటుంది. ఫైనల్ కాబట్టి ఫైనల్కి వచ్చిందంటేనే ఒక బెస్ట్ టీమే వస్తాయి ఎప్పుడు కూడా. సో ఏ విధంగా చూసినా ఒక హోరాహోరీ పోరు, ఒక సమఉజ్జీల సమరంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకోటి సెమీఫైనల్ మొన్న చూసాము. ఫస్ట్ మన బ్యాటింగ్ అనేది దాదాపు 253 అనేది నాటే స్మాల్ స్కోర్ అది. ఎందుకంటే ఫస్ట్ డౌన్ బ్యాటింగే 253 అంటే ఈ టీ20లో దాదాపు సెకండ్ హైయెస్ట్ స్కోర్, ఐ థింక్ 256 సంథింగ్, సెకండ్ హైయెస్ట్ స్కోర్ అది. ఆ హైయెస్ట్ స్కోర్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ అంతా మనమే సెమీస్ గెలిచేస్తామని అనుకున్నాం. కానీ అసలు క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎస్పెషల్లీ టీ20 ఫార్మాట్, దట్టు ఇంగ్లాండ్ అనేది దగ్గరగా జస్ట్ 7 రన్స్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎలా అనిపించింది సెమీఫైనల్ మీకు? మనం సెమీఫైనల్లో చూసుకున్నాం కొన్ని థింగ్స్, టర్నింగ్ పాయింట్స్గా చెప్పుకోవాలి. ఎందుకంటే సంజు శాంసన్ క్యాచ్ హ్యారీ బ్రూక్ పట్టుంటే 15 రన్స్ దగ్గర అది రిజల్ట్ అంత స్కోర్ వచ్చేదే కాదా. అలాగే మనకి బౌలింగ్లో 16th ఓవర్ అండ్ 18th ఓవర్ బుమ్రా ఎటువంటి స్పెల్స్ వేసాడు, ఎంత అద్భుతమైన స్పెల్స్ వేసాడు, అది మ్యాచ్ వినింగ్. అలాగే ఎస్పెషల్లీ క్యాచెస్, అక్షర్ పటేల్ ఒక అద్భుతమైన క్యాచ్ అనుకోండి బౌండరీ లైన్ దగ్గర. మిగిలిన మనం చూసుకుంటే ఓవరాల్ గా ఈ టర్నింగ్ పాయింట్స్. సో అంత స్కోర్ కొట్టిన తర్వాత కూడా మనం అంటే దాదాపు ఓన్లీ 7 runs 6 runs తో గెలవడం అనేది ఒక విధంగా ఇంగ్లాండ్ కూడా ఏ విధంగా ఆడింది అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. పవర్ ప్లే లో కూడా వాళ్ళు ఏం పెద్ద స్కోర్ కొట్టలేదు, వికెట్లు లాస్ అయ్యారు. సో వన్ సైడ్ విక్టరీ అనుకున్నారు. కానీ దాన్ని అక్కడ వరకు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం మన బౌలింగ్ ఎంతవరకు కొంచెం ఆందోళన కలిగించే ఆ విధంగా జరిగింది. సో ఎక్స్ట్రాలు కానీ మిగిలిన ఫీల్డింగ్ బాగా కన్సిడర్ చేశారు. కానీ బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ అయి ఉంటే 200 లోపే మనం కంట్రోల్ చేసే అవకాశం ఉండేది. సో ఓవరాల్గా సెమీఫైనల్లో ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికి కూడా బౌలింగ్ పరంగా కాస్త తక్కువగా వచ్చింది. సో అక్కడ మనకి ఇబ్బంది పడింది. కానీ ఓవరాల్గా ఇప్పుడు న్యూజిలాండ్ కూడా అదే అనుకుంటుంది మేబీ. ఎందుకంటే టీ20 ఫార్మేట్లో మాక్సిమం బ్యాటర్స్ గేమే కాబట్టి బౌలర్స్కి ఎప్పుడు కష్టాలే చూస్తూ ఉంటాం మనం, వాళ్ళు ఎంత బాగా చేసినా. కానీ ఒక క్రూషియల్ టైంలో ఏవైతే బుమ్రా కానీ అట్లా స్పెల్ ఏదైతే హార్దిక్ పాండ్యా కూడా ఒక ఓవర్ వేసినప్పుడు 17వ ఓవర్ ఒక వికెట్ తీశాడు, 8 runs ఐ థింక్ 7 runs ఇచ్చాడు. సో అక్కడ కూడా అంటే క్రూషియల్ టైమ్స్లో బౌలర్లు కూడా గ్రిప్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా గెలుస్తారనేది ఆ మ్యాచ్ మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇప్పుడు బెథెల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు కదా, ఎలా అంటే అతను ఫస్ట్ టీ20 అంట ఆయనకి, ఇది టీ20 వరల్డ్ కప్ డెబ్యూ. అంతకుముందు ఆయన ఒక ప్రేక్షకుల్లో ఉన్నాడు. అంటే డెబ్యూ మ్యాచ్ లోనే చాలా తక్కువ బాల్స్ లో హైయెస్ట్ సెకండ్ సెంచరీ, అదే తక్కువ బాల్స్ లో. సో అతను చేయడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరేమో. సో అంత ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ కి అంతలా స్కోర్ చేయడం, సెంచరీ చేయడము. సో ఇప్పుడు ఫైనల్లో ఆయనపై టీమ్ సైడ్ నుంచి, వాళ్ళ టీం సైడ్ నుంచి ఉంటుంది అనమాట ఒక అంచనాలు అనేవి ఉంటాయి. అంటే సెమీఫైనల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే, ఆ ఇంగ్లాండ్ ఆ మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా
బెతల్ అనేది ఒక హీరో అవును. ఆ మ్యాచ్ వరకు. అవును. అంటే మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడితే పెడతాం. ఇంగ్లాండ్ ఇంటికి వెళ్ళిపోయినప్పటికి కూడా అవును. బెతల్ అనేది ఒక హీరోగా చెప్పుకున్నారు చాలా మంది. ఎందుకంటే అతను ఆడిన షాట్స్ చూస్తే కనుక Yes, yes. అది కంప్లీట్ ప్యూర్ క్రికెటింగ్ షాట్స్. Yes, yes. నాటుగా కొట్టినట్టు అడ్డదిడ్డంగా ఆడినట్టు కాకుండా అవును. ప్యూర్ క్రికెట్ షాట్స్ ఆడాడు. అంటే మళ్ళీ ఎట్లా ఆ క్వాలిటీ angles- ఆఫ్ క్రికెట్ ఎట్లా ఉంటుంది Yes, అని yes. T20 అయినా టెస్ట్ అయినా Ah. మనకు క్వాలిటీ ఆఫ్ క్రికెట్ చూస్తారు Yes, చాలా మంది. అవును. అది మనకు కనిపించింది Yes. స్పష్టంగా. అండ్ ఇంకోటి చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకు సంజు శాంసన్ గురించి మాట్లాడితే Mm. గత 2 మ్యాచ్ల్లో ఆ సెంచరీ మిస్ అయింది. అసలు మొన్నటి మ్యాచ్లో సెమీఫైనల్లో ఖచ్చితంగా సెంచరీ చేస్తారని దాదాపు ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. యాక్చువల్గా ఆ క్యాచ్ అనేది మిస్ అయి ఉంటే ఖచ్చితంగా సంజు శాంసన్ అనేది సెంచరీ స్కోర్ చేసేవాడు. దాదాపు ఇప్పుడు కీలకమైన మ్యాచ్లో అతను ఫామ్లోకి రావడము, Yes. ఫ్యాన్స్ కూడా జస్ట్లో 2 మ్యాచ్ల్లో ఎడ్జ్లోకి వెళ్ళిపోయింది. సెంచరీ చేస్తుంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది. ఫస్ట్లో ఫామ్లో లేడు, అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా ఇక ఆడాడు కావచ్చు అనుకున్నారు. అనుకున్న టైంలో ఫామ్లోకి రావడం అనేది ఎలా అనిపిస్తుంది అది? సంజు శాంసన్ కెరీర్ చూస్తే కనుక 2015లో డెబ్యూ చేశాడు. Yes. చాలా ఎక్కువ పలు అవకాశాలు ఇచ్చినా చాలా ఫెయిల్ అయ్యాడు. ఈ టోర్నమెంట్ లో కూడా స్టార్టింగ్ లో అతను పక్కన పెట్టడానికి అతను అవకాశాలు యూటిలైజ్ చేసుకోలేదు. కానీ క్రూషియల్ టైంలో ఏదైతే మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం తద్వారా మనకి ఈ 2 నాకౌట్ మ్యాచ్లు ఎప్పుడు కూడా ఏదో ప్రభాస్ సినిమా డైలాగు గల్లీలో ఎవరైనా 6 కొడతారో క్రూషియల్ మ్యాచ్లో ఎట్లా ఆ డైలాగ్ అతను అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. Yes, మనం yes, అప్పుడు yes. చూసుకుంటే కనుక వెస్టిండీస్ మీద అలాగే ఇంగ్లాండ్ మీద 2 కూడా మ్యాచ్లు గెలిచాయంటే ఖచ్చితంగా సంజు శాంసన్ ఇన్నింగ్స్ వల్ల ఆ భారీ స్కోర్లు వచ్చినాయి చేసింగ్. కానీ ఇక్కడ సెంచరీ చేయలేదనేది ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ యాజ్ ఎ ప్లేయర్ గా గ్రౌండ్ లోకి దిగిన తర్వాత ఇండివిజువల్ రికార్డ్స్ ఎవరు పట్టించుకోరు. ఫైనల్ గా మనకి టీం విన్ అవ్వాలి. టీం విన్ అయితే ఆటోమేటిక్గా క్రెడిట్ గోస్ టు ఎవరైతే ఆడారో వాళ్ళకే అండ్ వస్తాయి. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మొన్న సెమీఫైనల్ మ్యాచ్లో సంజు కూడా సెంచరీ చేస్తా అనుకోండి, మీరు అవుట్ అయిన తర్వాత బ్యాట్ ఇలా కొట్టాడు. అంటే సెంచరీ మిస్ అయిపోయిందని చెప్పి ఆయనలో కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అంత స్కోర్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి అతనికి కూడా ఉంటుంది. అంటే ఒక T20లో సెంచరీ యాక్చువల్లీ T20లో బెస్ట్ స్కోర్ ఎప్పుడు చెప్తారంటే 30+ వాజ్ ద బెస్ట్ T20లో. వన్డేలో హాఫ్ సెంచరీ, టెస్ట్ లో సెంచరీ. కానీ T20లో సెంచరీ చేయడం అనేది ప్రతి ప్లేయర్ కి ఏదైతే ప్రతి బ్యాటర్ కి ఒక డ్రీమ్ గా ఉంటుంది. ఓపెనర్ ఖచ్చితంగా అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పవర్ ప్లే కండిషన్స్ ఉపయోగించుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని మిస్ అయ్యాడని చెప్పేసి కాస్త డిసప్పాయింట్ అయినప్పటికి కూడా అతను ఇంకో మాట కూడా అన్నాడు, బూమ్రాకి ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే నేను ఈ అవార్డు తీసుకుంటున్నానంటే కారణం దానికి బూమ్రా వేసిన ఆ 2 ఓవర్లు స్పెల్. సో అది అక్కడ మనకి అది బూమ్రా వేయకపోతే అది టీమ్ స్పిరిట్ అన్నమాట. ఇక్కడ యూజ్ కాలేదు. అదే కంప్లీట్ గా బూమ్రా క్రెడిట్ చాలా మంది ఇచ్చారు. సో అది కూడా సంజు శాంసన్ అతను టీమ్ స్పిరిట్ ని కూడా ఆ స్టేట్మెంట్ తో చాటుకున్నాడు. మరి ఇప్పుడు ఫైనల్ లా ఎక్స్పెక్టేషన్స్ సంజు మీద కూడా ఉన్నాయి. ఖచ్చితంగా సంజు మీదే ఉన్నాయి. ఎందుకంటే ఒక పేలవమైన ఫామ్ నుంచి అసలు టీం ఫైనల్ లో లేని ప్లేయర్ ఒక్కసారిగా ఒక నాకౌట్ మ్యాచ్ లో ఎటువంటి పెర్ఫార్మెన్స్ తో మళ్ళీ ముందుకు వచ్చి ఇప్పుడు ఫైనల్లో ఒకసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అది ఒక రకంగా అతని మీద ప్రెషర్ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. మనకి ఫెయిల్ అవుతున్నాడు, పక్కన పెట్టాలి అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అసలు ఈ T20 సిరీస్ లో అభిషేక్ శర్మ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ క్రికెట్ ఫ్యాన్స్. ఖచ్చితంగా మనోడు ఇరగదీసేస్తాడు, ఖచ్చితంగా ఈ టోర్నీ మొత్తంలో ఒక 2-3 సెంచరీలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి అతను అవుట్ అవుతున్న ప్రతిసారి ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతున్నారు అంటే లాస్ట్ కి దాన్ని తీసేసేయాలి. ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. పక్కన పెట్టేసి ఇషాన్ కిషన్ ప్రమోట్ చేసి తెలంగాణ మ్యాసీస్ గా తీసుకుని ముందుకి రింకు సింగ్ అవకాశం ఇవ్వచ్చు కదా అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. కానీ విన్నింగ్ కాంబినేషన్ మేబీ డిస్టర్బ్ చేసిన అవకాశం లేదు. కానీ ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ కూడా ప్రతి ప్లేయర్ కి ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుందండి ఖచ్చితంగా. అది సంజు శాంసన్ అయినా, విరాట్ కోహ్లీ అయినా, సచిన్ టెండూల్కర్, చాలా మంది వాళ్ళ కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అభిషేక్ శర్మ ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవడానికి T20 నెంబర్ 1 బ్యాటర్. ఆటోమేటిక్ గా లాస్ట్ ఇయర్ మనకి ఆసియా కప్ లో ఎంత బాగా ఆడాడు, అంతకుముందు IPL లో కూడా ఎలా ఆడాడు, సన్ రైజ్ హైదరాబాద్ తరఫున సెంచరీలు చేశాడు. సో అటువంటి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కానీ వరుసగా ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత కాస్త ప్రెషర్ అనేది ఉంటుంది, మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. కానీ సంజు శాంసన్ కానీ గంభీర్ కానీ చెప్తున్న మాట ఏదైతే ఒకటి అది ఒక 2-3 ఓవర్లు చాలు ఒక బ్యాట్స్మెన్ కుదురుకోవడానికి. ఖచ్చితంగా మళ్ళీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా అభిషేక్ శర్మ. అది ఫైనల్ గా కావచ్చేమో అని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నాను. ఇంకొకటి శాంసన్ కూడా ఫస్ట్ లో అట్లనే మొత్తం ఖచ్చితంగా నాకౌట్ మ్యాచ్ లో ఇక టేకప్ అయిపోయాడు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఫుల్ గా ఉంది. ఇప్పుడు అభిషేక్ శర్మ మీద ఫోకస్ ఉంటుంది అందరికి. ఇక్కడ సంజు శాంసన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు కదా. ఇప్పుడు న్యూజిలాండ్ బౌలర్లు సంజు శాంసన్ మీద పెడతారు, కానీ అభిషేక్ శర్మ మీద పట్టించుకోరు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాప్ లో ఉన్నాడు కాబట్టి అనుకుంటారు. కానీ చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఫైనల్లో ఆడతాడు ఏమో, ఫైనల్ రోజు అదే ఉంటుంది. ఒక్కసారిగా ఈ వైఫల్యాలన్నీ మర్చిపోతాడు. ఇప్పుడు శాంసన్ కి ఒక 3 మ్యాచ్ల అవకాశం వచ్చింది. అంటే
టేకప్ అవ్వడానికి. Yes. కానీ ఇప్పుడు అభిషేక్ ముందర ఉంది ఏంటంటే ఒక్కటే వన్ అండ్ ఓన్లీ ఫైనల్ మ్యాచ్ లోనే ఖచ్చితంగా ఆయన పర్ఫామ్ చేయాలి. అయిపోయింది ఇప్పుడు. ఖచ్చితంగా మనం ఒకటే అడుగు దూరంలో ఉన్నాం, ఒక మ్యాచ్ లో ఒక దూరంలో మ్యాచ్ ఉన్నాం. లో పెర్ఫామ్ చేస్తే Perform చేస్తే కప్ వచ్చేస్తుంది మూడోసారి ఇండియాకి ఓవరాల్. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కనుక అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఈ పాతవన్నీ మర్చిపోతారు, ఖచ్చితంగా మర్చిపోతారు. ఖచ్చితంగా మర్చిపోతారు. ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ లాంటి బ్యాటర్ ని T20లో ఎప్పుడు చూడలేదు అనేది చాలా మంది. యువరాజ్ సింగ్ దగ్గర మెంటర్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ తర్వాత నుంచి అతని ఆట గానీ మొత్తం తీరు మారిపోయింది. ఐపీఎల్ లో ఆడిన విధానానికి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ లో ఆడడం వేరు, ఐసీసీ టోర్నమెంట్ లో ఒక నేషనల్ కి అంటే ఇండియన్ టీమ్ కి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్రెజర్ సిచువేషన్ అనేది వేరే ఉంటది. క్వాలిటీ ఆఫ్ బౌలింగ్ ఏదైతే మన అపోనెంట్స్ వస్తుందో అది కూడా వేరుగా ఉంటుంది. సో అవన్నీ అధిగమించి ఫైనల్లో ఖచ్చితంగా ఒక మ్యాచ్ విన్నింగ్ నాకైతే వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో అండ్ ఇప్పుడు సూర్యకుమార్ పర్ఫార్మెన్స్ వరకు చూస్తే బ్యాటింగ్ పరంగా అయితే అప్ టు ద మార్క్ అయితే కనిపించలేదు మనం ప్రీవియస్ మ్యాచెస్ చూస్తే. బట్ కెప్టెన్సీలో హీస్ గుడ్, అంటే గుడ్ కాదు చాలా 100 marks. ఎందుకు అని అంటే మ్యాచ్ లో లాస్ట్ ఓవర్స్ లో బుమ్రాని చేయడం, హార్దిక్ పాండ్యా తోటి కూడా వేయడం అనేది కూడా యాక్చువల్గా ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. శివం దూబే లాస్ట్ ఓవర్ వేస్తారని చెప్పి అసలు స్పిన్నర్ కి అక్షర్ పటేల్ కి ఒక ఓవర్ ఉంది కానీ ఇవ్వలేదు. అంటే కెప్టెన్సీ స్ట్రాటజీస్ కూడా అక్కడ వర్కౌట్ అవుతుంటాయి. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా మనం ఇదివరకుట్లాగా స్కై అంటే 360 degrees లో ఈ మధ్య కాలంలో కనిపించలేదు. అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కెప్టెన్సీ ప్రెజర్ అనేది ఆ బాధ్యత అనేది ఉంటుంది. మనం చూసాం ఏదైతే ఇంగ్లాండ్ మీద అతను బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చుకున్నాడు. అయినప్పటికీ కూడా అంటే ఎక్కువ స్కోర్లు 30+ అబౌవ్ రావట్లేదు. సో బ్యాట్ ఒక ఆడుతున్నాడు కానీ అనుకున్న స్థాయిలో రావట్లేదు. అక్కడ కెప్టెన్సీ ప్రెజర్ కాస్త కనిపిస్తుంది, ఎవరికైనా ఉంటుంది. నార్మల్ థింగ్ మనం లాస్ట్ హిస్టరీ చూసుకున్నా కూడా కోహ్లీ కూడా కెప్టెన్ గా ఉన్నప్పుడు తన ఇండివిజువల్ ఫామ్ అనేది డౌన్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ కెప్టెన్సీగా వచ్చింది, ఆ బాధ్యతలు దించుకున్న తర్వాత మళ్ళీ ఫామ్ పుంజుకోవడం చూసాం. కానీ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ఏంటంటే ఒక అడ్వాంటేజ్, మిగిలిన బ్యాటర్లు ఎవరో ఒకళ్ళు ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్ లో చూసుకుంటే ఈ టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఆడాడు, ఒక మ్యాచ్ శివం దూబే ఆడాడు, ఒక మ్యాచ్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఆడాడు 2 మ్యాచ్లు. తిలక్ వర్మ కూడా పర్ఫామ్ చేశాడు, 21 runs, 300 స్ట్రైక్ రేట్, హైయెస్ట్ స్ట్రైక్ రేట్. అది కూడా అంటే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కి ఒక రకంగా అతనికి బడ్డెన్ దిగుతుంది. కానీ ఫైనల్లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడితే ఇంకా బాగుంటుంది కదా, ఫైనల్ లో కనిపిస్తుంది కదా అని చాలా మంది చెప్తున్నారు. మోస్ట్లీ హోప్ఫుల్లీ మన సూర్యకుమార్ యాదవ్ కూడా కనీసం ఒక హాఫ్ సెంచరీ 50+ కొట్టినా కూడా ఫ్యాన్స్ అనేది కొంతమంది ఖచ్చితంగా ఒక ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ తో మన బ్యాటింగ్ లైన్ పూర్తిగా ఫామ్ లోకి వచ్చింది. 250+ స్కోర్ వచ్చిందంటే ఖచ్చితంగా సంజు శాంసన్ ఒకటే కాదు మిగిలిన వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేశారు. సో మోస్ట్లీ మరి ఫైనల్లో కూడా సూర్యకుమార్ నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ చూడొచ్చు మనం. అండ్ ఇప్పుడు తిలక్ వర్మ గురించి మాట్లాడుకున్నాం కదా, సో తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ అనేది చేంజ్ చేశారు. అది అసలు దేనికి? అది అంటే టీమ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే సంజు శాంసన్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, అభిషేక్ శర్మ కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నారో వీళ్ళ ముగ్గురిని డౌన్ టు ఆర్డర్ ఆడించలేము. వాళ్ళు పవర్ ప్లేలో బాల్ కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళ ఆట ఎలా ఉంటుంది, బాల్ పాత పడిన తర్వాత వాళ్ళ ఆట ఎలా ఉంటుంది అనే దాని మీద ఆధారపడుతుంది. కానీ తిలక్ వర్మ ఏ పొజిషన్ లో అయినా ఆడగలుగుతాడు. మనకి టాప్ ఆర్డర్ అయినా, మిడిల్ ఆర్డర్ అయినా, లోయర్ ఆర్డర్ లో అయినా మనం చూసుకుంటే ఆడున్నాడు ఆల్రెడీ, అది అతనికి అడ్వాంటేజ్. కానీ ఇక్కడ మిగిలిన బ్యాటర్స్కి ఏదైతే ఇషాన్ కిషన్ టాప్ 3 లోనే ఆడగలుగుతాడు. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో అతనికి ఆ స్ప్రేడమ్నెస్ కానీ, ఆ స్ట్రోక్ ప్లే కానీ ఆ టైంలో ప్రెషర్ కూడా ఉంటుంది. కాబట్టి అట్ ది సేమ్ టైం ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు ఫిక్స్, వాళ్ళు కూడా టచ్ లోకి వస్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళని అంటే ఈ ముగ్గురిని డిస్టర్బ్ చేసి కిందకి డౌన్ చేయడం కంటే కూడా ఒక ఏ పొజిషన్ లో అయినా ఆడే తిలక్ వర్మ లాంటి ప్లేయర్ ని మనం కింద కంటిన్యూ చేయొచ్చు కదా. ఎందుకంటే మనం చూసాం తిలక్ వర్మ కొట్టిన ఆ 21 runs క్రూషియల్ అయింది లాస్ట్ ఏదైతే సెమీఫైనల్ ఇంగ్లాండ్ 7 balls. సో అది ఆ టైంలో అక్కడ ఇషాన్ కిషన్ కానీ, సంజు శాంసన్ కానీ దీంతో వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందుకనే మేబీ మోస్ట్లీ బ్యాటింగ్ ఆర్డర్ టాప్ 3 లో ముగ్గురిని డిస్టర్బ్ చేయకుండా తిలక్ వర్మని రొటేట్ చేస్తున్నారు. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క పొజిషన్ లో వస్తున్నారు. అంటే అతను ఆడడానికి అక్కడ కూడా అతను తన న్యాచురల్ ఆట అనేది కంటిన్యూ చేస్తున్నాడు. సో మేబీ అది కూడా అతని కెరీర్ కి ఒక అడ్వాంటేజ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్లేయర్ ఏ పొజిషన్ లో అయినా మౌల్ట్ అయితే అది టీమ్ చాలా అడ్వాంటేజ్, అవకాశాలు ఎక్కువ. అండ్ ఇప్పుడు సిక్సర్ల దూబే గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ ప్రీవియస్ మ్యాచెస్లో అది ఏ కండిషన్ కానీ ఏమైనా కానీ ఖచ్చితంగా అతను వచ్చాడంటే ఖచ్చితంగా ఉన్నంతసేపు 6 కంపల్సరీ కొట్టాల్సిందే. బట్ ఇప్పుడు ఫైనల్ అహ్మదాబాద్ మ్యాచ్, అది పెద్ద గ్రౌండ్, సో 6 అనేది దాదాపు ఈజీ కాదు. బట్ మన ఫైనల్లో దూబే కొట్టగలుగుతారంటారా? దూబేకి ఖచ్చితంగా స్టామినా ఉంది. ఎందుకంటే ఐపీఎల్ ఆడి మనం చాలా గ్రౌండ్ లో అతను అలవాటు పడ్డాడు. అతను ఆల్రౌండర్ గా కన్సిడర్ చేసే తీసుకున్నారు టీమ్ లోకి. ముఖ్యంగా చివరి స్లాగ్ ఓవర్స్ లో ఏదైతే ఇంపార్టెంట్ హార్దిక్ పాండ్యా కానీ, దూబే కానీ, ఆ తర్వాత వచ్చి అక్షర్ పటేల్ కానీ, అంటే సిక్సర్లు కొట్టకపోయినా అంటే గ్యాప్ చూసి ఇక్కడ మనకి అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఏంటంటే భారీ సిక్సర్లు కొట్టడం కంటే కూడా బౌండరీస్ కానీ
2-3 రన్స్ ఏదైతే వికెట్ బిట్వీన్ ద వికెట్స్ between the ఎట్లా రన్ wickets. చేస్తారనేది అవునవును. క్రూషియల్. క్రూషియల్ ఎస్ ఫైనల్లో కాదు ఏ క్రికెట్ ఏ మ్యాచ్ cricket- లోనే 2-3 రన్స్ కూడా అనేది- డిసైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవునవును సో ఒకవేళ 6 కొట్టి పరిస్థితి ఉన్నా కూడా ఫీల్డర్స్ పొజిషన్స్ చూసుకుని కొడతాడు. అవును లాస్ట్ ఓవర్లో అబౌవ్ అంటే 16 ఓవర్స్ తర్వాత మేబీ వికెట్లు ఉంటాయి కాబట్టి వికెట్లు ఉన్నా లేకపోతే హిట్టింగ్ ట్రై చేస్తారు. yes. కానీ అహ్మదాబాద్ స్టేడియంలో ఖచ్చితంగా 6 కొట్టాలంటే చాలా రిస్క్ తీసుకోవాలి. చాలా Hmm. పెద్ద గ్రౌండ్ కాబట్టి 75 మీటర్స్ Meters ఉంటుంది. ఉంటది, అవునవును. సో బౌండరీ లైన్ దగ్గర Boundary ఫీల్డర్స్ కి క్యాచ్ ఇచ్చే Catch అవకాశాలు ఇచ్చే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఉంటాయి, అవును. సో దాన్ని అధిగమించడానికి మోస్ట్లీ గ్యాప్ చూసి కొడతాడు. శివన్ దుబే కూడా హైట్ ఉంటాడు Height కాబట్టి ఉంటాడు కాబట్టి అతను అతనికి easy అది. అవగాహన ఉంటుంది. అహ్మదాబాద్ పిచ్ మీద కూడా ఆ గ్రౌండ్ మీద కూడా మేబీ మోస్ట్లీ మనకి ఏదైతే లాస్ట్ మ్యాచ్ లో చూసాం అటువంటి పెర్ఫార్మెన్స్ మనం దుబే నుంచి కూడా Expect అహ్మదాబాద్ లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు బౌలింగ్ పరంగా చూసుకుంటే ఈ టోర్నీలో చూసుకుంటే మొత్తం మీద అప్ టు ద మార్క్ బౌలింగ్ అనేది లేదు. Yes. ఎందుకు అంటే మన ఫాస్ట్ బౌలర్ని చూసుకున్న స్పిన్నర్స్ ని చూసుకున్నా Hmm. ఇంతకు ముందు ఇదే న్యూజిలాండ్ తోని మనకు సిరీస్ జరిగింది కదా. Hmm. అప్పుడు T20లో వరుణ్ చక్రవర్తి కానీ హర్షదీప్ కానీ Hmm. చాలా బాగా వాళ్ళు వాళ్ళు runs ఇవ్వకుండా మ్యాచ్ విన్నర్స్ విన్నర్స్ అప్పుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ టోర్నీలో అసలు ఫుల్ రన్స్ అన్నమాట 50-60 అసలు భారీ స్కోర్లు ఇవ్వడం అనేది అందరికి షాక్. అంటే వీళ్ళేంటి ఇంత ఫాస్ట్ బౌలర్ వరుణ్ చక్రవర్తి అసలు మ్యాజిక్ ఎక్కడికి పోయింది. అందుకే ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ అనలిస్టులు కూడా ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్ సైడే కొంచెం 50-50 ఛాన్సెస్ కూడా కాదు ఎడ్జ్ అదే ఇవ్వడానికి reason కారణం అదే ఎందుకంటే అంటున్నారు. ఈ టోర్నమెంట్ లో స్టార్టింగ్ నుంచి మన బౌలింగ్ ఒకటే బాగా కన్సర్న్. అవును, ఫీల్డింగ్ ఇంప్రూవ్ అయింది, బ్యాటింగ్ అందరూ కూడా టచ్ Improve లోకి అయింది, వచ్చేసారు. అవును. కానీ బౌలింగ్ పరంగా చూసుకుంటే కనుక హర్షదీప్ సింగ్ T20లో ఒక బెస్ట్ ఎకానమీ బౌలర్. Yes, yes. అటువంటి బౌలర్ కూడా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆ ఫ్లాట్ వికెట్స్ కానీ అవును. అతనికి ఆ రిథమ్ అందుకోలేకపోతున్నప్పుడు అంటే ఆ వికెట్స్ కూడా వైడ్స్ ఎక్కువ వైడ్స్ కూడా చాలా ఎక్స్ట్రా కానీ అక్కడ 3 వైడ్లు వేసినా కూడా ఆ రోజు ఒక ఎక్సలెంట్ వికెట్ అయితే వికెట్ అయితే తీశాడు. తీసాడు. అది కూడా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. దట్టు లాస్ట్ స్టేజ్ లో వైడ్స్ వేయడం వల్ల ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అవుతుంది. అసలు ఈ ప్రైమ్ లో వైడ్స్ ఏంటి. చాలా మంది ఏంటంటే హర్షదీప్ సింగ్ డ్రాప్ చేసి సిరాజ్ కి అవకాశం ఇవ్వచ్చు కదా అనేది కూడా ఉంది ఫైనల్. అవునవును. కానీ హర్షదీప్ సింగ్ కంపేర్ విత్ సిరాజ్ చేసుకుంటే కనుక T20లో హర్షదీప్ బెస్ట్ బౌలర్. అది ఈ టోర్నమెంట్ లో అతను ఎకానమీ దెబ్బతిని ఉండొచ్చు కానీ క్రూషియల్ టైంలో మంచిగానే ఆడతాడని ఒక ఆ ప్రెజర్ ని టేక్ ఓవర్ చేస్తాడనేది ఒక అతని మీద పేరు ఉంది. అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ గురించి మీరు అడిగారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ని చాలా మంది ఈజీగా ఆడేస్తున్నారు. మనం చూడొచ్చు లెఫ్ట్ హ్యాండర్స్ రైట్ హ్యాండర్స్ కూడా పిక్ చేసేస్తున్నారు. యాక్చువల్ గా మిస్టరీ స్పిన్నర్ ని అంత ఈజీగా పిక్ చేయలేరు, ఎవరు కూడా ఆడలేరు. మనం గతంలో సునీల్ నారాయణ చూసాం, అతను కొన్నాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేశాడు. కానీ లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ గా అతను బౌలర్ గా కన్సిడర్ చేయట్లేదు, కేవలం ఓపెనింగ్ బ్యాటర్ గా మన IPL లో చూసాం. అటువంటి అంటే ఆ డీకోడ్ చేసేసారు, వాళ్ళకి అలవాటు పడ్డారు. అతని వీక్నెస్ మీద అంటే అటాకింగ్ ఆడేస్తున్నారు, పిక్ చేసేస్తున్నారు. సో వరుణ్ చక్రవర్తి కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అతను బౌలింగ్ మార్పులు చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తారు. ఇదే విషయంలో ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అసలు చాలా బాగా అసలు ఏం లేదు అతని పర్ఫార్మెన్స్. అతని ప్లేస్ ని మన కుల్దీప్ తో రీప్లేస్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు అహ్మదాబాద్ పిచ్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ రెండు కూడా మిక్స్డ్ వికెట్ రూపొందిస్తున్నారని ఆల్రెడీ న్యూస్ ఉంది. అంటే దీని ప్రకారం చూసుకుంటే బౌలర్స్ కి ఎస్పెషల్లీ స్పిన్నర్స్ కి అహ్మదాబాద్ పిచ్ లో స్పిన్నర్స్ కీ రోల్ ఉంటుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ స్టేడియం కాబట్టి వాళ్ళు షాట్లు కొట్టే ట్రై చేసినప్పుడు క్యాచ్ దొరుకుతాయి. సో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ని న్యూజిలాండ్ బ్యాటర్స్ ఇబ్బంది పడిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. అందుకని వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేసి కుల్దీప్ యాదవ్ తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. కానీ గంభీర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సూర్యకుమార్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం టీమ్ కాంబినేషన్ ఏదైతే విన్నింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయకుండా ఇదే కంటిన్యూ చేస్తే ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటదని చెప్పేసి అనుకుంటున్నారు. మోస్ట్లీ ఫైనల్ ఎలెవెన్లో ఎటువంటి చేంజెస్ జరగకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఐ థింక్ ఇప్పుడు ఫైనల్లో ఎవరైనా కానీ ఏ టీం అయినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే బెస్ట్ అని చెప్తా ఉంటారు అందరూ. అది ఏ ODI ఫార్మాట్ కానీ T20 ఫార్మాట్ కానీ. సో ఒకవేళ మనం బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే సెమీస్లో తీసుకున్నట్టు సో ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన టీం నుంచి? మనకి ఇప్పుడున్న ఫామ్లో బ్యాట్స్మెన్స్ చూసి మనకు విన్ అవ్వాలంటే ఎంత స్కోర్ 200+ అట్లా అందులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ మోడీ స్టేడియం. అంటే వరల్డ్ కప్ ఫైనల్లో ఖచ్చితంగా 180+ స్కోర్ ఎప్పుడు కూడా ఒక ప్రెజర్ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 180+ టార్గెట్ ఫిక్స్ చేస్తే కనుక మన బౌలింగ్ మీద ఏదో ఎస్పెషల్లీ బూమ్రా ఉన్నాడు, ఒకవేళ కుల్దీప్ యాదవ్ తీసుకుంటే ఇంక్లూడ్ చేసుకుంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే వాంకెడే పిచ్ లాగా అయితే 250 స్కోర్ అయితే రాదు. బ్యాటింగ్ పిచ్ చిన్న గ్రౌండ్ ఫ్లాట్ వికెట్ ఇక్కడ మిక్స్డ్ వికెట్. సో బోత్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ కాబట్టి మిక్స్డ్ వికెట్ స్పోర్టివ్ పిచ్చే పెడతారు. ఎంత టీమిండియాకి అడ్వాంటేజ్ ఉన్నా కూడా అది ఆ కండిషన్స్ ఎట్లా యూటిలైజ్ చేస్తారనే దాని మీద ఆధారపడి. సో బిలో 200 180 to 200 విన్నింగ్ స్కోర్ ఖచ్చితంగా 200 180 to 200 మధ్యలో ఖచ్చితంగా చేజింగ్ ఏదైతే 9 ఓవర్కి 9 రన్స్ నుంచి 10 రన్స్ కొట్టాల్సి వస్తే ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. పవర్ ప్లేలో డిసైడ్ చేస్తుంది. చాలా మంది చెప్తుంది ఏంటంటే ఓపెనర్లు పవర్ ప్లే విల్ డిసైడ్ టుమారో మ్యాచ్. అది ఈ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓపెనర్లు ఇచ్చే పార్ట్నర్షిప్
పవర్ ప్లేలో Power ఎంత play లో ఎక్కువ ఎంత స్కోర్ చేస్తే చేశారు అంత మనం best. చూసుకోవచ్చు. అవును. న్యూజిలాండ్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా మీద పవర్ ప్లేలో Power play 84 రన్స్ ఇందులో అవును. మ్యాచ్ వన్ సైడ్ Match అయిపోయింది. one side అయిపోయింది. అవును. సో ఇండియా కూడా మన పవర్ ప్లేలో మంచి స్కోర్ చేసింది, అవును, అబౌవ్ అవును. 70+ రన్స్ అవును. అంటే ఖచ్చితంగా అది హై స్కోర్ కి ఒక Yes. కింద పునాది పడినట్టు. Yes, yes. సో అది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓపెనర్స్ అండ్ పవర్ ప్లే. సో 180+ ఒక మ్యాచ్ విన్నింగ్ స్కోర్. 200 అయితే ఇంకా బెస్ట్, Best. కానీ 200 దాటి చేయకపోవచ్చు. అహ్మదాబాద్ పిచ్ కన్సిడర్ చూసుకుంటే Yes. మొత్తం స్క్వేర్ యార్డ్స్ మొత్తం అన్ని చూసుకుంటే కనుక బిగ్గెస్ట్ స్టేడియం కాబట్టి సిక్సర్లు కూడా అంత ఈజీగా వెళ్ళవు. వెళ్ళవు. సో మేబీ హ్యాండ్ పవర్ అలాగే క్లవర్ స్ట్రోక్ ప్లే కానీ Yes. చాలా తెలివిగా ఆడాల్సి ఉంటుంది ఉంటుంది. ఫీల్డర్స్ మధ్యలోంచి. అవును. మరి మన బ్యాటల్ కానీ వాళ్ళ బ్యాటల్ కానీ అదే ఫాలో అవుతారు నాకు. ఫైనల్ గా మోడీ స్టేడియం గురించి చూసుకుంటే Hmm. పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ అసలు ఎట్లా ఇక్కడ మోడీ స్టేడియం అనగానే చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ కి ఏంటంటే అది ఒక సెంటిమెంట్, మనకి కలిసి రాలేదు. ఎందుకంటే 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాము. అలాగే రీసెంట్ గా ఈ టోర్నమెంట్ లో సూపర్ 8 లో కూడా ఆ రోజు బ్లాక్ సాయిల్ South పిచ్ Africa తోటి, అవును. సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాము. ఓడిపోయాము. సో ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక మిక్స్డ్ వికెట్. Yes. యాక్చువల్గా హోమ్ టీంకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అనుకూలమైన పిచ్ రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అవును. కానీ ఎంత అనుకూలమైన ఆ రోజు ఎవరు టాస్ గెలుస్తారు, చేజింగ్ ప్రిఫరెన్స్, ఆ మంచు ప్రభావం, బౌలర్లు ఇవన్నీ కూడా కన్సిడర్. కేవలం టాస్ తోనే మ్యాచ్ గెలవలేరు, అలాగే చేజింగ్ లోనే మ్యాచ్ గెలవలేరు, ఫస్ట్ బ్యాటింగ్ తోనే అవును. కానీ అన్నీ కలిసి రావాలి. కలిసి రావాలి. పిచ్ రిపోర్ట్ అయితే 180+ 200 స్కోర్ అయితే ఉంటుంది. బోత్ అంటే ఒక స్పోర్టింగ్ వికెట్, ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు Yes. అన్నట్టు ఇద్దరికి సమాన అవకాశాలు. ఎప్పుడు కూడా ఐసీసీ టోర్నమెంట్లు ఎప్పుడు పెట్టినా, మెగా టోర్నమెంట్ పెట్టినప్పుడు ఆ పిచ్ అనేది వన్ సైడ్ ఉండదు. మోస్ట్లీ ఆ రోజు ఎవరు బాగా ఆడితే, ఆ ప్రజర్ని ఎవరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు పై చేసి సాధిస్తారు. Okay. సో మోస్ట్లీ 180+ స్కోర్, 200 లోపు ఉంటుంది, స్పోర్టింగ్ వికెట్ ఉంటుంది. సో బోత్ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా అడ్వాంటేజ్. అంటే కుదురుకుంటే బ్యాటర్స్ కూడా మంచి స్ట్రోక్ చేయొచ్చు, ఒక భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. అంటే భారీ స్కోర్ అంటే 200 అబోవ్ వెళ్ళకపోవచ్చు.